ఒడిశా రాష్ట్రాలకు నియమితులైనటువంటి నాయకులు మా యొక్క మేరీ మాతా కపూచిన్ ప్రొఫెసర్ అయినటువంటి మరిదాస్ ఫాదర్ గారికి మనకి విచారణ గురువుల తరఫున
మన యొక్క శ్రేణి రెడ్డి గారి తరపున, సంఘ పెద్దల తరపున, మనందరి తరపున హృదయపూర్వక ఆహ్వానం పలుకుదాం. అందరూ కూడా కొనసాగించేందుకు ఈ క్షణము కూడా మనకి చిన్నపల్లి మీద ఉన్నటువంటి ప్రేమను కనపరుస్తూ ఎన్ని పనులున్నా సరే తన యొక్క పనులను పక్కన పెట్టి మనందరి కోసం కూడా ప్రార్థించడానికి, దివ్య పూజా బలిలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి మా యొక్క ప్రొవిన్షియల్ ఫాదర్ తర్వాత వికారి ప్రొవిన్షియల్ అయినటువంటి మా యొక్క ప్రవీణ్ ఫాదర్ గారికి కూడా క్రీస్తు ప్రభు యందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, చిన్నపల్లి విశ్వాసులారా, 4 సంవత్సరాల క్రితము ఈ నూతన దేవాలయాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించినారు. మరి ఎంతోమంది శ్రమదానం చేసి ఆర్థిక సహాయ సహకారాలతో మా కపుషుల యొక్క ప్రోత్సాహంతో వారి యొక్క ప్రార్థన బలముతో మరి దేవాది దేవుడు ఈ నూతన దేవాలయాన్ని నిర్మించుకోవడానికి మనకు సహాయపడినారు. మరి ఈ చిన్నపల్లి సంఘము మర్యాద ప్రభువు మీతో ఉండుగాక. లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. లూకా సువార్త 1వ అధ్యాయము పవిత్ర వచనములు 39వ వచనం నుండి 45వ వచనం వరకు. ఆ రోజులలో మరియమ్మ యూదా సీమలో పర్వత ప్రాంతము గల ఒక పట్టణములకు త్వరితముగా ప్రయాణమైపోయెను. ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతమ్మకు వందన వచనములు పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెతమ్మ చెవిన పడగానే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాగెను. పిమ్మట ఎలిజబెతమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రార్థించను. నీ శుభవచనములు నా చెవిన సోలుగానే నా గర్భమందరి శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీ ఎంత ధన్యురాలను. ఇది ప్రభువుని సువిశేషము. అసలు మనం మరియ తల్లిని ఎందుకు గౌరవిస్తున్నా, ఆ తల్లిని ప్రేమిస్తున్నా? ఇతర సంఘస్థులు అంటూ ఉంటారు కదా, క్రీస్తు ప్రభు ఉన్నాడు కదా, రక్షకుడే ఉన్నాడు కదా, మెస్సయ్య ఉన్నాడు కదా, ఎందుకు తల్లిని మీరు అంత ఎక్కువ గౌరవిస్తారు? ఎందుకు తల్లిని మీరు ప్రేమిస్తారు? ఎవరో మరియ తల్లి. నేను పరలోక ద్వారాన్ని క్లోజ్ చేసినాను, మూసివేసినాను. అదిగో మీ తల్లి ఉంది కదా, మీ తల్లి కిటికీని ఓపెన్ చేసి అందరూ లోపల పిలుస్తుంది. ఏం చెప్తున్నాడు? నేనేం చేయలేదా గురువా? నేనేం చేయను. నేను పరిశుద్ధ జీవితం చేయించిన వారిని లోపలికి ప్రవేశించడానికి అనుమతించాను, వారు లోపలికి ఆహ్వానించాను. కానీ ఇదిగో మీ తల్లి ఉంది కదా, మీ తల్లి ఇటువంటి వారిని చూసి జాలిపడి వారికి
కిటికీలు ఓపెన్ చేసి అందరిని లోపలికి రామంటుంది, అందరిని లోపల తోలుతుంది, వస్తుంది, అందరిని లోపలికి ఆహ్వానిస్తుంది అని క్రీస్తు ప్రభుతో పేతురు గారు పడ్డారు. దేవుని బిడ్డలారా, అది తల్లి యొక్క గొప్పతనం, తల్లి యొక్క ప్రేమ. మరి మనము ఎందుకు భయపడని అవసరం లేదు. కొన్ని సందర్భాలు మనం పాపం చేస్తూ ఉంటాం, పరిశుద్ధ జీవితం జీవించలేకపోతూ ఉంటాం. కానీ తల్లిని ఆశ్రయిస్తే తల్లి తప్పక మనందరినీ ఆదరిస్తూ ఉంది, మనందరినీ తన యొక్క కుమారుని వేడుకుంటూ ఉంది. అయ్యా, ఇదిగో నా బిడ్డ, ఇదిగో నా కుమార్తె, తెలుసో తెలియకో చేసిన తప్పులు మన్నించి పరలోక రాజ్యానికి నీవు వారికి అనుమతినివ్వు అని ప్రార్థిస్తుంది మనందరి కొరకు. అందుకే ఆ తల్లిని మనము ఏం చేయాలి? గౌరవించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి మనము భయపడని అవసరం లేదు. క్రైస్తవులుగా జీవిస్తున్న, కథోలికలు జీవిస్తున్న మనము మన యొక్క సంపద, మన యొక్క సర్వస్వము మన తల్లి మరియ తల్లి. ఇదిగో నీ తల్లి అని క్రీస్తు ప్రభువే తన ప్రియమైన శిష్యుడికి ఇచ్చినటువంటి తల్లి, మనందరి తల్లి ఈరోజు ఈ లోకంలో కొనియాడబడుతుంది. మరి ఆ తల్లిని ఈ దేవాలయానికి నామకరణం చేసుకుని నిత్య సహాయమాతగా మనం కొనియాడుతూ ఉన్నాం. నిత్యము సహాయం చేసిన తల్లి, ఎవరైనా ఆపదలు ఉంటే వారిని ఆదుకున్నటువంటి తల్లి. మనకు తెలుసు, ఖానాపల్లి పెళ్లి విందులో ఏ విధంగా ఆ తల్లి వారిని ఆదరించి వారి యొక్క ఆఖరణ తీర్చుదని. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తల్లిపై ఉన్నటువంటి యొక్క విశ్వాసము, ఆ తల్లిపై ఉన్నటువంటి యొక్క ప్రేమ, ఆ తల్లిపై ఉన్నటువంటి గౌరవం ఎన్నటికీ కూడా మనము తీసివేయకూడదు. ఎంతోమంది ఏదో చెబుతూ ఉంటారు, ఎంతోమంది ఏదేదో చెబుతూ ఉంటారు. కొన్ని సందర్భాలు మనం కించపరుస్తూ ఉంటారు. ఇదిగో మీరు మరియ తల్లిని పూజిస్తున్నారు, మరియ తల్లిని గౌరవిస్తున్నారు, మరియ తల్లికి మీకు ప్రాముఖ్యత ఇస్తున్నారు అని లేనిపోని వాటిలో పలికినను మనం ఆ తల్లిపై ఉన్నటువంటి గౌరవాన్ని, ప్రేమను కోల్పోవద్దు. ఎందువల్లంటే ఆ తల్లి మనందరి యొక్క సంపద. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎందుకు క్రీస్తు ప్రభువు ఆ తల్లిని మనందరికి తల్లిగా ఇచ్చాడంటే మనం కూడా ఆ తల్లి వలె జీవించాలనే గొప్ప ఉద్దేశంతో. యోహాను గారికి ఇదిగో నీ తల్లి అని మరియ తల్లిని ఎందుకు అనుగ్రహించారు, ఎందుకు ఇచ్చారు? ఆ విధంగా మనందరికీ మరియ తల్లిని ఎందుకు అనుగ్రహించారు? ఎందుకు మనము మన యొక్క దేవాలయానికి మరియ తల్లి యొక్క నామకరణం చేసుకుని నిత్య సహాయమాతగా ఆ తల్లిని కొనియాడుతున్నామంటే ఆ తల్లి యొక్క దీవెనలు, ఆ తల్లి యొక్క వేడుదల నిత్యము మనతో ఉండాలని, ఆ తల్లి వలె మనం కూడా ఈ లోకంలో జీవించాలని గొప్ప ఉద్దేశము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ తల్లిలో ఉన్నటువంటి అనేక సుగుణాలలో ముఖ్యమైన 3 సుగుణాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. మొట్టమొదటిది దీనత. అందరూ అనేక సందర్భాలు విని ఉంటారు. మరి తన యొక్క దీనత్వముల గురించి మనందరికి కూడా తెలుసు. ఎంతటి దీనకరమైన హృదయం ఆ తల్లిది. అవునండి. ఇదిగో నేను ప్రభువు దాసురాలను అనేటువంటి వాక్యం మనకు ఎంతో స్పష్టముగా ఆ తల్లి యొక్క వ్యక్తిత్వం గురించి, ఆ తల్లి యొక్క ఔన్నత్యం గురించి మనకు తెలియపరుస్తుంది. ఎందుకంటే దినాత్ములు ధనియులు, మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 3వ వచనంలో పరిశుద్ధ వాక్యం ఈ విధంగా సరుస్తుంది, దినాత్ములు ధనియులు దైవరాజ్యము వారిది అని. మరి దీనత కలిగి జీవించాలని ఈరోజు తల్లి నిష్కలంక మాత మహోత్సవం, మన యొక్క దేవాలయ మహోత్సవం, మన యొక్క చిన్నపల్లి గ్రామ మహోత్సవం జరుపుకున్న మనందరికీ తల్లి ఇచ్చినటువంటి ఒక సందేశము, దీనత కలిగి జీవించండి, ఎంత ఉన్నదో వదిలి జీవించండి. మనుషుల్లాగా జీవించడానికి మనము అందరము ప్రయత్నిస్తూనే ఉంటాం, మనిషిగా జీవించడానికి. అవునండి. ఎవరో మనిషి తన కొరకు తాను జీవించేవాడు మనిషి. నా కొరకు నేను, నా కుటుంబం కొరకు నేను జీవించేవాడిని మనిషిని, మానవుని.
అవునే, కానీ పరుల కొరకు జీవించేవాడు ఎవడు? పరమాత్ముడు. ఆ పరమాత్ముడు మనందరం కూడా జీవించాలి. తన కొరకు తాను జీవించేవాడు మానవుడు మనిషి అయితే, పరుల కొరకు జీవించేవాడు పరమాత్ముడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆ తల్లి ఇతరుల కొరకు ఎంతో శ్రమించింది, కష్టపడి జీవించింది. నీవలే నీ పొరుగు వారిని ప్రేమించండి అని పరిశుద్ధ వాక్యం సెలవిస్తుంది. ఆ తల్లి తన యొక్క జీవితంలో తూచా తప్పగా పాటించింది. దీనతతో జీవించడమే కాదు, ఇతరుల కొరకు ఇతరులకు సహాయం చేసింది మరియ తల్లి. ఆ రెండవ సుగుణము మరియ తల్లి యొక్క జీవితం నుండి మనం నేర్చుకోవాల్సింది. ముఖ్యంగా చిన్న ఆవుటపల్లి సంఘస్థులు ఆ తల్లి వలె దీనత కలిగి జీవించాలి. ఆ తల్లి వలె మనము ఇతరులకు సహాయపడాలి. మనుషులకు జీవించడం అందరూ జీవిస్తుంటారు, అందరూ ఉంటారు మనుషులాగా, కానీ మనము పరమాత్ములాగా జీవించాలి. పనుల కొరకు జీవించేవాడు మాత్రమే పరమాత్మ. ప్రియ దేవుని బిడ్డలారా, అది మన మరియ తల్లి తన జీవితంలో జీవించింది. మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్లయితే పరిశుద్ధ వాక్యము నీవులే, ఒకసారి గడి చదవండి. ఇతరులు మీకు ఏమి చేయాలని కోరుకుంటారో దానిని మీరు పరులకు చేయుడు. అవును, గొప్ప ఆజ్ఞ ప్రభుత్విస్తున్నాడు. ఈ యొక్క గొప్ప ఆజ్ఞను మరియ తల్లి తన యొక్క జీవితంలో తూచా తప్పక పాటించింది. ఇతరులకు నువ్వేం చేయాలని, ఇతరులు నీకు ఏం చేయాలని నువ్వు కోరుకుంటావో అది వారికి చేయాలి. ఎవరైనా ఇతరుల చేత తిట్టించుకోవాలని కోరుకుంటారా? తిట్టించుకోవాలని కోరుకుంటారా? అనుకుంటారా? నువ్వు తిట్టుకోవాలనుకుంటావా? ఎప్పుడైనా మీరు తిట్టుకున్నారా? ఏంటి అవి పాడు జీవితం అని, ఎందుకు నేను జీవించడం వ్యర్థమని ఎప్పుడైనా తిట్టుకున్నారా? మీరు చెప్పండి, తిట్టుకున్నారా? తిట్టారండి. నా జీవితం ఎందుకు వేస్ట్, నాశనం అయితే బాగుండను నా జీవితం అని ఏదో సదా చెప్పుకుంటారు, కానీ నిజంగా మీరు అనుకుని ఉండరు. మనం తిట్టుకో. వీ నెవర్ స్కోర్డ్ అవర్ సెల్వ్స్. నన్ను నేను తిట్టుకున్నాను. పక్కన ఒక ఫాదర్ ఉన్నారు కదా, వేరే ఫాదర్, తప్పు నేను చేసిన తప్పును కూడా నేనేం చేస్తాను, నేను తిట్టుకోను. అది నా తప్పు అని తెలుసు నాకు, కానీ నేనేం చేస్తాను, పక్కన ఉన్న ఫాదర్ని తిడుతూ ఉంటాను. ఉపదేశ మాస్టర్ ఫాదర్ని తిట్టలేండి, కానీ ఉపదేశ మాస్టర్ని తిడుతూ ఉంటాను. విచారణ గురువులు అలాగే తిడుతూ ఉంటారు. వేరే ఫాదర్ని సిస్టమ్ తిట్టరు, కానీ ఉపదేశ మాస్టర్ని తిడుతూ ఉంటారు. అని ఈ విచారణ గురువు తిడతాడని కాదు, కానీ ఈ విధంగా మనం ఎప్పుడు తిట్టుకో. నేను తిట్టుకోవడం అంటే చాలా గొప్ప విషయం, కానీ ఇతరులు తిట్టడం మాత్రం ముందు వస్తూ ఉంటాం. మొదటి వరుసలో ఉంటూ ఉంటాం ఇతరులు తిట్టాలంటే. మరి తల్లి మనకు నేర్పించాడు, బోధించాడు గొప్ప సత్యం ఇది. నీవు ఇతరులు నీకు ఏం చేయాలని నువ్వు కోరుకుంటావు, మంచిగా నీ గురించి చెప్పాలి. అమ్మో, చాలా మంచి కుటుంబం, ఆ స్త్రీ చాలా ఉన్నతమైన జీవితం జీవిస్తుంది, మంచి శుభ్రాలకరమైన జీవితం జీవిస్తుంది అని ప్రతి ఒక్క స్త్రీ కూడా కోరుకుంటుంది. ఇతరుల చేత చెప్పబడాలని. అదేవిధంగా నువ్వు కూడా పక్కన వాళ్ళ గురించి కూడా ఆ విధంగా చెప్పాలి. చాలా తెలివిగలవాడయా ఇతను, చాలా అందగాడయా ఇతను అంటే మమ్మల్ని మురిసిపోతున్నారు. కానీ వాళ్ళు మాత్రం వేరే వాళ్ళ గురించి చెప్పాలంటే వీడు దరిద్రుడయ్యా. ఈ విధముగా ఇతరుల గురించి మనము నీచంగా మాట్లాడకూడదు. ఇతరులు నీకు ఏం చేయాలని కోరుకుంటావో అది మనం ఇతరులకు చేయాలని మరి తల్లి మనకి ఈరోజు బోధిస్తుంది తన యొక్క జీవితం ద్వారా. మొట్టమొదటిది దీనత కలిగి జీవించమని, రెండవ విషయము నీవు ఇతరులు నీకు ఏం చేయాలని కోరుకుంటారో అది నీవు ఇతరులకు చేయమని. నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వారు కూడా ప్రేమించమని మరి తల్లి ఈరోజు మనకు బోధిస్తుంది. మూడవ విషయము ఏమిటో మూడవ విషయం అంటే దేవుని చిత్తానికి లోబడి జీవించింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తల్లి మరియా దేవుని చిత్తానికి లోబడి జీవించింది. అందుకే ఈరోజు స్తోత్ర గీతంలో మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మరియ తల్లి
ఎలిజబెత్ను సందర్శించినటువంటి సన్నివేశాన్ని చదువుకున్నప్పుడు ఆ మరి తల్లి చేసినటువంటి గొప్ప కార్యము, ఆ ఎలిజబెత్ పలికిన పలుకులు మనం ఒకసారి చదువుకుందాం. లూకాస్ వార్త 1వ అధ్యాయం 45వ వచనం చదవమ్మా. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరినని ప్రభు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత నీవు ఎంత ధన్యురాలవు. ఎలిజబెత్ అమ్మ మరియ తల్లి గురించి పలికిన పలుకులు. ప్రభు చెప్పినటువంటి మాటలకు విధేయత చూపించింది. ఇదిగో నా జీవితంలో నెరవేరుగా కానీ అంగీకారం తెలియపరిచింది మరియ తల్లి. అటువంటి విధేయత జీవితము మనందరం కూడా జీవించాలి. ఎప్పుడైతే మనము దీనత కలిగి జీవిస్తామో, ఎప్పుడైతే మనము దేవుని చిత్తానుసారం జీవించడానికి ప్రయత్నం చేస్తామో, ఎప్పుడైతే మనము ఇతరులకు సహాయం చేయడానికి సహాయ గుణమును అలవర్చుకొని జీవిస్తామో, మన యొక్క జీవితము మరియ తల్లి వలె ధన్యత పొందుతూ ఉంది. ధన్యులుగా జీవించగలుగుతాం. దేవుని పిల్లలారా, ఇది మరియ తల్లి మనకు నేర్పించిన గొప్ప సూత్రాలు. ఈరోజు మరి నిత్య సహాయం మాత్రమే మరియ తల్లిని కొనియాడుతూ, ఆ తల్లిని ప్రేమిస్తూ గౌరవిస్తూ ఎంతో ఆనందంతో సంతోషంతో సంఘమంతా కూడా ఒకే కుటుంబంగా ఒకే మనస్సుతో కలిసి ప్రార్థించుకొని ఈ యొక్క దివ్యమైన పూజను ప్రభు కృతజ్ఞతగా అర్పిస్తున్నామంటే, ఆ తల్లి లాగా మనం కూడా యోగము చేయించాలి. ఆ తల్లి నిత్యము మనతో ఉంటూ మనకు తండ్రి యొక్క మార్గాన్ని చూపెడుతుంది. క్రీస్తు ప్రభుని మనకు చూపెడుతుంది. నేనే మార్గము సత్యము జీవము అని పలికిన క్రీస్తు ప్రభుని మనందరికీ చూపెడుతుంది. మార్గ సూపరిగా మన యొక్క సంఘంలో ఉండాలి అని, నిత్యము మనకు తోడు నీడగా ఉండాలని, మనందరి కొరకు త్రియేక దేవుని వేడుకోవాలని ప్రత్యేకంగా నిత్య సహాయం మాత్రం ఈరోజు ప్రార్థించుకుందాం, వేడుకుందాం. ఆ తల్లి యొక్క దీవెనలు, తల్లి యొక్క కృప నిత్యము ఈ యొక్క సంఘముపై, సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబం ప్రతి ఒక్క బిడ్డపై కేవలంగా ఉండాలని, తద్వారా మీరు పరిశుద్ధ జీవితం జీవిస్తూ, తద్వారా మీరు ప్రభుకి యోగ్యమైన విలువగా జీవిస్తూ ఇది దినాభివృద్ధి చెందాలని యొక్క దివ్యమైన పూజ ప్రార్థిస్తూ మీ అందరికీ మరొకసారి ఈనాటి పండుగ శుభాకాంక్ష తెలియపరుస్తుంది. నిత్య సహాయ మాతను ఆరాధించుకోవచ్చు. నిత్య సహాయ మాత మహోత్సవం జరుపుకున్న మనందరము, ఈ యొక్క దేవాలయ మహోత్సవం వార్షికోత్సవం జరుపుకున్న మనందరము ఆనందంతో సంతోషంతో ఈ యొక్క దివ్యమైన పూజ పాల్గొందాం. అందరికీ మరొకసారి నిత్య సహాయ మాత పండుగ శుభాకాంక్షలు. Hearty congratulations on the anniversary of this church. God bless you all. అందరూ దయచేసి నిలబడండి. పరిస్థితుల్లో మన యొక్క ప్రభువైన యేసు క్రీస్తు విశ్వసిస్తున్నాను. ఇతరులు పవిత్ర ఆత్మ ఒక నిమిషం అందరం కళ్ళు మూసుకొని మన మనసులో ఉన్నటువంటి విన్నపాలను, కోరికలను, ప్రార్థనలను మరి తన యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవునికి అర్పించుదాం. రాబోయే సంవత్సరం మొత్తము కూడా మరి తల్లి మన యొక్క సంఘం కోసం ప్రార్థన చేయాలి అని, దేవుడు మన సంఘాన్ని ఆశీర్వదించాలని, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించాలని మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. ఈనాటి దివ్య బలి పూజలో మా కోసం ప్రార్థన చేయండి అని దివ్య బలి పూజలు పెట్టించిన వారి ఉద్దేశాలను దేవునికి సమర్పిస్తాం. దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఆయురారోగ్యాలను, శాంతి సమాధానాలను, జ్ఞానాన్ని, తెలివిని దయచేయాలని, ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా సంతోషంగా జీవించలాగున దేవుడు మనందరికి తోడ్పాటుని ఇవ్వాలని మరి తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మనమందరం కూడా వేడుకుందాం. ఒక నిమిషం మౌనంగా ఉండి మన విన్నపాలను ఆ దేవునికి అర్పించుదాం.
మన యొక్క ఔటపల్లి ఆశ్రమం ఫాదర్లందరి కోసం మనం ప్రార్థన చేద్దాం. సిస్టర్ల కోసం ప్రార్థన చేద్దాం. ఉపదేశి వారి యొక్క కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. సంఘ పెద్దల కోసము, మర్యాదల సభ్యుల కోసము, యూత్ కోసము, ప్రతి ఒక్కరిని కూడా దేవునికి సమర్పిస్తూ వేడుకుందాం. ఈ మనవులన్నిటినీ మన నాథుడైన యేసుక్రీస్తు వారు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అర్పణ తీసు ఓ ప్రభువా, ఈ బలి అర్పణలతో పాటు మా విన్నపములను దయతో స్వీకరింపు. నీ కుమారుడు తగిన కన్యమరి మాత జ్ఞాపన ప్రార్థనల ద్వారా మేము అడుగు సహాయం మాకు ఎల్లప్పుడూ లభించును గాక. మా ప్రార్థనలు వ్యర్థము కాక, మా కోరికలు తీరును గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సును ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ మరియ మాతను సత్యశ్రీ సభకు మాతగా కొనియాడుచు నిన్ను స్తుతించి సన్నుతించి మేమందరం కూడా ఆనందంతో సంతోషంతో నిత్య సహాయ మాతగా కొనియాడుతూ స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరచున్నాము. ధన్య కన్య మరియ మాతను తగిన గౌరవ మర్యాదలతో కొనియాడుచు తల్లి అయిన శ్రీ సభను కీర్తించున్నాము. మరియ మాత దైవ వాక్కును తన నిష్కలంక హృదయంలోనికి స్వీకరించుట ద్వారా తన కన్య గర్భమున ప్రభుని పోయి యోగ్యతను పొందెను. సృష్టికర్తకే జన్మనిచ్చి తొలి శ్రీ సభకు అంకురార్పణను గావించెను. ఆమె దైవ ప్రేమ నిబంధనమైన శిలువతో పాటు క్రీస్తు ప్రభుని మరణం ద్వారా మోక్ష జీవితములకు జన్మ పొందిన సకల మానవాళిని తన బిడ్డలుగా భావించెను. ఆమెను అపోస్తలులందరూ నీ వాగ్దానం చేసిన పవిత్రాత్మ రాకడికై నిరీక్షించుచు ప్రార్థించు సత్యశ్రీ సభకు ప్రతీకగా ఉన్నట్టు చేస్తుంది. ఆమె మోక్ష మహిమలోనికి గుంపబడినను తన మాతృ ప్రేమతో యాత్రిక శ్రీ సభతో పయనించు రానున్న మహిమాన్వితమైన ప్రభు రోజు వరకు సంతసంతో శ్రీ సభ సభ్యులను పరలోకములకు నడిపించును. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిరతము నిన్ను కీర్తించి స్తుతించుట ఎట్లనగా